Good morning to all. This is S.V. Maruti, lecturer in Commerce, CRR College for Women, Yeluru. ఈ రోజు వీడియోలో మనం మిస్లేనియస్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. అంటే దీంట్లో మనం లేబర్లో ఏమైనా ఒకటి రెండు ప్రాబ్లమ్స్ కనుక మిస్ అయి ఉంటే ఆ ప్రాబ్లమ్స్ గురించి ఇవాళ మనం రివిజన్ చేసుకుందాం. ఓకే, ప్రాబ్లం చూడండి. Production section of a factory working on a job order system pay their workers under the Rowan Premium Plan. ఇక్కడ ఒక జాబ్ సెక్షన్ ఉన్నది. ఆ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో దానికి సంబంధించిన ఒక జాబ్ ఆర్డర్ గురించి అక్కడ రోవన్ ప్లాన్ అనేది అప్లై చేస్తున్నారు. వర్కర్స్ ఆర్ ఆల్సో ఎంటైటిల్ టు ఏ డిఎన్ఎస్ అలవెన్సెస్ ఆఫ్ ₹20 పర్ వీక్ ఆఫ్ 48 hours. అంటే వాళ్ళకి వారానికి అక్కడ 48 hours వర్క్ చేస్తుండట. వాళ్ళకి ఇచ్చిన డిఎన్ఎస్ అలవెన్సెస్ అక్కడ ₹20 చొప్పున ఒక గంటకి ₹20 చొప్పున అక్కడ ఇస్తుంటారు అనమాట. అంటే వారానికి వాళ్ళకి ఇచ్చిన అక్కడ డిఎన్ఎస్ అలవెన్సెస్ ₹20, వాళ్ళు వర్క్ చేయాల్సిందేమో 48 hours అనమాట. వర్కర్స్ బేసిక్ వేజీస్ ₹1 పర్ డే ఆఫ్ 8 hours. అంటే వాళ్ళు అక్కడ 8 hours చొప్పున రోజుకి పనిచేయాల్సి ఉంటుంది. అండ్ ఇది టైమ్ షీట్ ఫర్ ఎ వీక్ ఈజ్ సమ్మరైజ్డ్ బిలో. వాళ్ళ యొక్క టైం షీట్, వాళ్ళు పనిచేసిన టైం షీట్ ఈ విధంగా ఉన్నది. జాబ్ నెంబరు, టైం అలౌడ్, టైం టేకెన్. మనం కేటాయించిన ఆ టైము అలౌడ్, అలాగే వాళ్ళు తీసుకున్న యాక్చువల్ టైము ఈ విధంగా ఉంది. జాబ్ నెంబర్ 1 25 hours టైం అలౌడ్, టైం టేకన్ 20 hours. అంటే మన ఇచ్చినటువంటి ప్రామాణిక కాలం 25 గంటలు, కానీ వాళ్ళు వాస్తవంగా పనిచేసింది 20 గంటలు అనమాట. జాబ్ నెంబర్ 2లో టైం అలౌడ్ ప్రామాణిక కాలం 30 గంటలు, టైం టేకెన్ అంటే వాస్తవంగా తీసుకున్న గంటలు 24. తర్వాత ఐడిల్ టైం అంటే వృధా కాలము ఇక్కడ ప్రామాణికం ఏముండదు, టైం టేకెన్ అక్కడ 4 గంటలు అనేవి ఉన్నాయి. ఫైండ్ ది వర్కర్స్ ఎర్నింగ్స్ అండ్ ది అమౌంట్స్ టు బి చార్జ్ టు ఈచ్ జాబ్ అండ్ టు బి ఓవర్ హెడ్. ఓకే, ఈ ప్రతి దానికి ఏంటంటే ఎర్నింగ్స్ ఏ విధంగా ఉన్నాయి అని కనుక్కుని, అలాగే టోటల్ ఎర్నింగ్స్ జాబ్ మొత్తం మీద మనకి ఓవర్ హెడ్స్ ఎన్ని వచ్చినాయి కూడా మన ఇక్కడ కనుక్కోమని అడుగుతున్నారు. ఇప్పుడు ఈ జాబ్లో మొత్తం మనకి ఏం అప్లై చేస్తున్నారు, రోవన్ ప్రీమియం ప్లాన్ అనేది అప్లై చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం రోవన్ ప్రీమియం ప్లాన్ ప్రకారంగా మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు సొల్యూషన్ చూడండి. సొల్యూషన్లో రోవన్ ప్రీమియం ప్లాన్ ప్రిన్సిపల్ ఏంటి, ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు T into R ప్లస్ S మైనస్ T బై S ఇంటూ T into R. T into R ప్లస్ S మైనస్ T into R బై S అనమాట. ఓకే, ఇక్కడ మనకి T అంటే ఏంటి, టైం టేకెన్. అంటే వాస్తవంగా అతను ఎన్ని అయితే కనుక పనిచేశాడో దాన్ని టైం టేకెన్ అని అంటున్నాం. R అంటే ఏంటి, అవర్లీ రేట్, గంటకి వేతనపు రేటు. S అంటే ఏంటి, స్టాండర్డ్ టైం, ప్రామాణిక కాలం. S మైనస్ T అంటే ఏంటి, టైం సేవ్డ్, మిగిల్చిన కాలం. ఓకే, ఇప్పుడు దీంట్లో మనకి జాబ్ నెంబర్ 1 ప్రకారంగా అతనికి వచ్చినటువంటి టైం టేకన్ అంటే వాస్తవంగా అతను ఎన్ని గంటలు పనిచేశాడు, 20 గంటలు. R అంటే ఏంటి, అవర్లీ రేట్, గంటకి వేతనపు రేట్ ఎంత, అది ₹1 కాబట్టి ₹1 వేసుకున్నాం. ఎస్ అంటే స్టాండర్డ్ టైం, ప్రామాణిక కాలం జాబ్ నెంబర్ 1లో ఎంత ఉన్నాయి, అక్కడ 25 గంటలు ఉన్నాయి. కాబట్టి S మైనస్ T అంటే ఏంటిది, స్టాండర్డ్ టైము అలాగే యాక్చువల్ టైం, ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుంటాం. దాన్ని ఏమని పిలుస్తాం, టైం సేవ్డ్, మిగిల్చిన కాలము అంటాం. అంటే ఇక్కడ ఎలా తీసుకుంటాం, ఇక్కడ 25 మైనస్ 20 అంటే ఎంత వచ్చిందనమాట, 5 hours వచ్చిందనమాట. Therefore ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు 20 into 1 ప్లస్ 25 మైనస్ 20 బై 25 ఇంటూ 20 into 1. Therefore 20 plus 5 by 25 into 20. Therefore 20 plus 4 is equal to 24. Okay, next one. ఇక్కడ మనకి డిఎన్ఎస్ అలవెన్సెస్ ఎంత అన్నారు, 48 hours-కి ₹20 అన్నారు. కాబట్టి 1 hour-కి ఎంత అని క్యాలిక్యులేట్ చేయాలి. రెండింటికి కలిపి జాబ్ నెంబర్ 1, జాబ్ నెంబర్ 2 రెండింటికి కలిపి అన్నమాట వాడు ఇచ్చింది. మనం ఒక్కొక్క దానికి విడగొట్టాలి. కాబట్టి 1 hour-కి ఎంత అనేది మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. కాబట్టి 48 hours-కి ₹20 అయితే ₹1కి ఎంత అని క్యాలిక్యులేట్ చేయాలి. 20 into
ఇంటూ 1/48 ఎంత వచ్చింది 42 పైసా. ఇప్పుడు టైం టేకన్ ఎంత వచ్చినాయి వాస్తవంగా తీసుకునే గంటలు 20 గంటలు. డిఎన్ఎస్ అలవెన్సెస్ మొత్తం 20 ఇంటూ 42 పైసా అంటే ఎంత వచ్చిందనమాట 8.40 రూపీస్. ఓకే, ఇప్పుడు టోటల్ ఎర్నింగ్స్ మొత్తం సంపాదన అతనికి వచ్చినటువంటి వేజెస్ ఎంత అనమాట 24, డిఎన్ఎస్ అలవెన్సెస్ ఎంత 8.40 కాబట్టి మొత్తం సంపాదన 32.40. ఓకే, నెక్స్ట్ వన్. అలాగే జాబ్ నెంబర్ 2 కూడా ఇలాగే క్యాలిక్యులేట్ చేస్తాం. టీ ఈజ్ ఈక్వల్ టు టైం టేకన్. ఓకే, ఇక్కడ టైం టేకన్ ఎంత అది 24 hours. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవర్లీ రేట్ ఎంత 1 రూపీ. ఎస్ అంటే స్టాండర్డ్ టైం ప్రామాణిక కాలం ఎంత 30 గంటలు కాబట్టి ఎస్ మైనస్ టీ అంటే టైం సేవ్డ్ మిగిల్చిన కాలం 30 - 24 ఎంత వస్తుంది 6 hours. ఓకే, ఇప్పుడు ఎర్నింగ్స్ సంపాదన 24 into 1 plus 30 minus 24/30 into 24 into 1 అంటే 24 plus 6/30 into 24 అంటే 24 plus 4.80 28.80 వచ్చిందన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్. అలాగే డిఎన్ఎస్ అలవెన్సెస్ 48 hours-కి 20 రూపీస్ అయితే 1 hour-కి ఎంత ఇందాకట్లాగానే క్యాలిక్యులేట్ చేయాలి. అంటే 20 into 1/48 ఎంత వస్తుంది 42 పైసా. టైం టేకిన్ ఎంత 24 hours. Therefore, DNS allowances is equal to 24 into 42 paisa అంటే 10.80 rupees. Therefore, total earnings మొత్తం సంపాదన is equal to 28.80 plus 10.80 అంటే 38.88 rupees అని వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఐడిల్ టైం. దీన్నే మనం ఓవర్ హెడ్స్ అని కూడా పిలుస్తుంటాం. ఐడిల్ టైం అంటే ఏంటి వృధా కాలం. ఈ వృధా కాలానికి మనం క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నారు. ఈ వృధా కాలానికి కూడా మనకి ఏంటి ప్రిన్సిపల్ ఐడిల్ టైమ్ అవర్స్ ఇంటూ అవర్లీ రేట్. వృధా కాలానికి సంబంధించిన అవర్స్లు ఇంటూ దానికి వచ్చిన ఆ గంట ఏంటంటే ఆ గంటలు ఇంటూ అవర్లకి ఉన్నటువంటి వేతనపు రేటు దాని ప్రకారంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఐడిల్ టైమ్ అవర్స్ ఎన్ని ఇచ్చారు ఇక్కడ 4 hours. అవర్లీ రేట్ అంతా 1 రూపీ కాబట్టి ఐడిల్ టైమ్ ఓవర్ హెడ్స్ ఈజ్ ఈక్వల్ టు 4 into 1 4 rupees. దీనికి కూడా డిఎన్ఎస్ అలవెన్సెస్ యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ కూడా మనకి ఐడిల్ టైమ్ అవర్స్ ఇంటూ అదే సేమ్ ఇలాగే 4 into 1 ఎంత అనమాట అది 4 rupees. Therefore, టోటల్ ఐడిల్ టైమ్ ఓవర్ హెడ్స్ ఈజ్ ఈక్వల్ టు 4 into 4 8 rupees అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ వన్. ఇప్పుడు మొత్తం అంతా కలిపి మొత్తం టోటల్ ఓవర్ హెడ్స్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయమన్నారు కాబట్టి అమౌంట్ చార్జబుల్ టు టోటల్ ఓవర్ హెడ్స్. జాబ్ నెంబర్ 1లో ఎంత వచ్చింది 32.40. జాబ్ నెంబర్ 2 ఎంత వచ్చింది 38.80. ఐడిల్ టైం ఎంత వచ్చింది 8 rupees. Therefore, టోటల్ ఓవర్ హెడ్స్ ఈజ్ ఈక్వల్ టు 79.28 అన్ని కలిపి యాడ్ చేయండి. ఓకే, ఇదన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. అలాగే ఇది కూడా అడగచ్చు, ఇలా కూడా అడగచ్చు. ఇది మనకి ఎక్కువగా రిపీటెడ్ ప్రాబ్లం ఎగ్జామినేషన్లో కూడా ఇవి చాలాసార్లు అడిగారు కాబట్టి ఇదొకటి కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వండి. Find the remuneration of Mr. Karthik, a worker, on the basis of time rate system, piece rate system, Halsey plan, Rowan plan from the following information. ఇక్కడ మిస్టర్ కార్తిక్ అనేటువంటి ఒక వర్కర్ ఉన్నాడు. ఆ వర్కర్కి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా మనకి చెప్తున్నారు. దానిని బట్టి మనం ఇప్పుడు టైం రేట్ సిస్టము అలాగే పీస్ రేట్ సిస్టము హాల్సే ప్రీమియం ప్లాను రోవన్ ప్రీమియం ప్లాను మనకి క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. నేమ్ ఆఫ్ ది వర్కర్ ఎవరు ఇక్కడ కార్తిక్. టికెట్ నెంబరు 60. వర్క్ స్టార్టెడ్ అతను ఎప్పుడు పని స్టార్ట్ చేశాడు 1/4/2013 8 AM-కి స్టార్ట్ చేశాడు. వర్క్ ఎలా అట్టాడు అతనికి ఇచ్చిన వర్క్ ప్రొడక్షన్ ఆఫ్ 1080 units అతనికి ఇచ్చింది. వర్క్ ఫినిష్డ్ అతను ఎప్పుడు కంప్లీట్ చేశాడు 5/4/2013 at 12 noon అంటే మధ్యాహ్నం 12కి కంప్లీట్ చేశాడు. వర్క్ డన్ అండ్ అప్రూవ్డ్ అతని వర్క్ ఎన్ని ఉత్పత్తి చేశాడు మొత్తం 1000 units ఉత్పత్తి చేశాడు. టైమ్ అండ్ యూనిట్స్ అలౌడ్ అతనికి ఇచ్చిన టైమ్ 20 units per hour గంటకి 20 units చొప్పున మనకి అతనికి ఇచ్చాం. వేజ్ రేట్ ఎలా ఉన్నది 1 రూపీ 60 పైసా per hour గంటకి వేతనపు రేట్ ఎంత 1 రూపీ 60 పైసా. ఓకే, బోనస్ అతనికి ఇచ్చే బోనస్ ఎంత 40% ఆఫ్ టైం సేవ్ మిగిల్చిన కాలం మీద 40% ఇస్తున్నాం.
వర్కర్ కార్తీక్ వర్క్డ్ ఫర్ 9 hours ఇన్ ఏ డే. రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తాడు అతను? 9 గంటలు అనేది అతను పనిచేస్తాడు అనమాట. ఓకే, ఇది ప్రాబ్లం. ఇప్పుడు దీని నుంచి మళ్ళీ రోబన్ ప్రీమియం ప్లాన్, హాల్సే ప్రీమియం ప్లాన్, అలాగే పీసీ రేట్ సిస్టము, అలాగే టైం వేజ్ రేట్ సిస్టము, ఇవన్నీ కూడా మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఓకే, ముందు మనం వర్కింగ్ నోట్స్ అనేది క్యాలిక్యులేట్ చేయండి. ముందు వర్కింగ్ నోట్స్లో ఫస్ట్ పాయింట్ మనకి ఏం కావాలి? స్టాండర్డ్ అవర్స్. అలాగే సెకండ్ పాయింట్ ఏం కావాలి? యాక్చువల్ అవర్స్. అలాగే థర్డ్ పాయింట్ మనకి అవర్లీ రేట్. నెక్స్ట్ ఫోర్త్ది బోనస్ రేట్. అలాగే ఫిఫ్త్ది పీస్ రేట్. ఇవన్నీ ఉన్నాయా లేదా చూసుకుని అవన్నీ కూడా వర్కింగ్ నోట్స్లో చేసుకుని అప్పుడు ప్రాబ్లం అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ముందు మనకి క్యాలిక్యులేషన్ ఆఫ్ ది స్టాండర్డ్ టైం. స్టాండర్డ్ టైంలో చూడండి, ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ 20 యూనిట్స్కి 1 hour అయితే 1000 యూనిట్స్కి ఎంత అని ముందు క్యాలిక్యులేట్ చేసుకోండి. 1000 × 1/20 అంటే ఎంత వచ్చినమాట? 50 hours. స్టాండర్డ్ టైం ఎంత? 50 hours అనేది వచ్చింది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, క్యాలిక్యులేషన్ ఆఫ్ ది టైం టేకెన్ ఆర్ యాక్చువల్ టైం. అంటే వాస్తవంగా పనిచేసిన గంటలు మనం ఇప్పుడు ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. అతను ఎప్పుడు వర్క్ స్టార్ట్ చేశాడు? ఫస్ట్ 1/4/2017 అతను అప్పుడు క్యాలిక్యులేట్ చేశాడు. ఎప్పుడు అతను పని స్టార్ట్ చేసింది? 8 AM స్టార్ట్ చేశాడు. అంటే రోజుకి ఎన్ని గంటలు పని చేశాడు అన్నాడు? 9 గంటలు. అంటే 1/4/2017 అతను ఈవినింగ్ వరకు ఉన్నాడు. కాబట్టి అంటే అతను ఎన్ని అన్నమాట? 9 hours వర్క్ చేస్తుంటాడు. కాబట్టి 1/4/2017 9 hours వర్క్ చేశాడు. 9 hours వేసుకున్నాం. అలాగే 2/4/2017 అక్కడ కూడా అతను ఎన్ని అవర్స్? 9 hours వర్క్ చేశాడు. అలాగే 3/4/2017 అక్కడ కూడా ఎన్ని అవర్స్ వర్క్ చేశాడు? 9 hours వర్క్ చేశాడు. అలాగే 4/4/2017 అక్కడ కూడా ఎన్ని అవర్స్ వర్క్ చేశాడు? 9 hours చేశాడు. తర్వాత అతను ఎప్పుడు వర్క్ కంప్లీట్ చేసా ఉన్నాడు? 5/4/2017. కాబట్టి అక్కడ 5/4/2017 అక్కడ వేసుకున్నాం. అక్కడ అతను 12 noon వరకే చేశాడన్నాడు. అంటే వర్క్ ఎప్పుడు స్టార్ట్ అయింది అన్నాడు? 8 AM అన్నాడు. కాబట్టి 8 AM నుంచి 12 noon వరకు మన టైం అనేది ఇక్కడ కౌంట్ చేసుకుంటున్నాం. 8 AM నుంచి 12 noon వరకు ఎన్ని అవర్స్ వచ్చినాయి మనకి? 4 hours. కాబట్టి 5/4/2017 అతను ఎన్ని అవర్స్ వర్క్ చేశాడు? కేవలం 4 hours వర్క్ చేశాడు. కాబట్టి అక్కడ 4 hours వేసుకున్నాం, 9 hours వేయకూడదు అనమాట. ఓకే, ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయండి. ఎన్ని వచ్చినాయి అనమాట? 40 hours వచ్చినాయి. కాబట్టి టోటల్ అవర్స్ అతను వీక్లో అతను ఎన్ని అవర్స్ వర్క్ చేశాడు అనమాట? అతను 40 hours అనేది వర్క్ చేశాడు. టైం టేకర్ వాస్తవిక గంటలు ఎంత అనమాట? 40 hours అనేవి వచ్చినాయి. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్, అవర్లీ వేజ్ రేట్. అవర్లీ వేజ్ రేట్ మనకి ప్రాబ్లం ఇచ్చేసాడు. 1 hourకి ఎంత? అది 1 rupee 60 paisa. అది పట్టుకొచ్చి ఇక్కడ వేసుకున్నాం. ఓకే, ఫోర్త్ పాయింట్, క్యాలిక్యులేషన్ ఆఫ్ ది పీస్ రేట్. ఇక్కడ పీస్ రేట్ కావాలి. యూనిట్స్ ప్రొడ్యూస్ ఎంత ఇచ్చాడు? ఇక్కడ 1000 units అనేది ఇచ్చాడు. మరి యూనిట్ రేట్ ఇచ్చాడా? ఇవ్వలేదు. ఆ యూనిట్ రేట్ అనేది మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ 20 unitsకి అవర్లీ రేట్ ఎంత? 1 rupee 60 paisa. 1 unitకి ఎంత? 1 × 1 rupee 60 paisa by 20 ఎంత వచ్చింది? 0.08. అంటే 1 unitకి పీస్ రేట్ ఎంత అనమాట? 0.08 paisa. అలాగే బోనస్ రేట్ అంతా ఇక్కడ మనకి ఇది 40% అనేది ప్రాబ్లంలో ఇచ్చేసాడు. కాబట్టి అక్కడ మనం బోనస్ అనేది కూడా ఇక్కడ వేసుకున్నాం. ఇదంతా వర్కింగ్ నోట్స్ అనమాట. ఇదంతా క్లియర్గా ఉంటే మనం ఈజీగా ప్రాబ్లం చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రాబ్లం స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ పాయింట్, టైం వేజ్ సిస్టమ్. టైం వేజ్ సిస్టంలో మనకి ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి? ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు T × R. T అంటే ఏంటి? టైం టేకన్ లేదా యాక్చువల్ టైం, తీసుకున్న కాలము లేదా వాస్తవిక కాలము. ఇక్కడ ఎన్ని గంటలు పనిచేశారు? 40 hours. కాబట్టి 40 hours ఇక్కడ వేసుకున్నాం. R ఈజ్ ఈక్వల్ టు అవర్లీ రేట్, గంటకి వేతనపు రేటు. గంటకి వేతనపు రేట్ ఎంత? ఇక్కడ 1 rupee 60 paisa. therefore ఎర్నింగ్స్ సంపాదన ఈజ్ ఈక్వల్ టు 40 × 1 rupee 60 paisa. ఎంత వచ్చింది? 64 rupees. ఓకే, అలాగే సెకండ్ పాయింట్, పీస్ రేట్ సిస్టమ్. పీస్ రేట్ సిస్టమ్ ప్రకారంగా ప్రిన్సిపల్ ఏంటి? ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు O × R. O అంటే ఏంటి? యూనిట్స్ ప్రొడ్యూస్డ్, ఉత్పత్తి చేసినటువంటి యూనిట్లు. ఇక్కడ ఎన్ని యూనిట్లు ఉత్పత్తి చేశాడు? 1000 units ఉత్పత్తి చేశాడు. కాబట్టి 1000 ఇక్కడ వేసుకున్నాం. R ఈజ్ ఈక్వల్ టు యూనిట్ రేట్, ఒక యూనిట్కి అయ్యేటువంటి రేటు ఎంత? అది 0.08 paisa. కాబట్టి ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు సంపాదన ఎంత అనమాట? 1000 × 0.08 ఎంత వచ్చింది? 80 rupees అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ పాయింట్, హాల్సే ప్రీమియం ప్లాన్.
హాల్సే ప్రీమియం ప్లాన్ ప్రకారంగా ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఏంటి టీ ఇంటూ ఆర్ ప్లస్ పర్సంటేజ్ ఎస్ మైనస్ టీ ఇంటూ ఆర్. I repeat again, T into R plus percentage S minus T into R. T అంటే ఏంటి టైం టేకన్. అతను పనిచేసినటువంటి గంటలు. ఎన్ని గంటలు పనిచేశాడు 40 hours. ఓకే. R ఈజ్ ఈక్వల్ టు అవర్లీ రేట్ అంటే గంటకి వేతనపు రేటు. గంటకి వేతనపు రేట్ ఎంత ₹1.60. అది పట్టుకొచ్చి ఇక్కడ వేసుకున్నాం. పర్సంటేజ్ ఇక్కడ పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు ఇక్కడ మనకి ఇది 40%. కాబట్టి ఆ 40% వేసుకున్నాం. ఓకే. నెక్స్ట్ ఇది ఎస్ అంటే ఏంటి స్టాండర్డ్ టైం ప్రామాణిక కాలం. ప్రామాణిక కాలం ఎంత ఇక్కడ ఇది 50 hours 50 గంటలు. కాబట్టి అది ఇక్కడ వేసుకున్నాం. ఎస్ మైనస్ టీ అంటే టైం సేవ్డ్ మిగిల్చిన కాలం. మిగిల్చిన కాలం ఎంత అక్కడ 50 - 40 ఎంత వస్తుంది అక్కడ 10 hours. ఇప్పుడు ప్రిన్సిపల్ అప్లై చేయండి. ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు 40 into ₹1.60 ప్లస్ 40/100 into 50 - 40 into ₹1.60. ఓకే. అప్పుడు 64 ప్లస్ 40/100 into 10 into 1.60. ఓకే. అప్పుడు 64 ప్లస్ 40/100 into 60. అప్పుడు 64 ప్లస్ 6.40. అప్పుడు ఎంత వస్తుంది అన్నమాట 70.40 రూపీస్. ఓకే. నెక్స్ట్ వన్ రావణ్ ప్రీమియం ప్లాన్. రావణ్ ప్రీమియం ప్లాన్ ప్రకారంగా ప్రిన్సిపల్ ఏంటి ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ ఆర్ ప్లస్ ఎస్ మైనస్ టీ బై ఎస్ ఇంటూ టీ ఇంటూ ఆర్. ఐ రిపీట్ అగైన్ ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ ఆర్ ప్లస్ ఎస్ మైనస్ టీ బై ఎస్ ఇంటూ టీ ఇంటూ ఆర్. టీ అంటే ఏంటి టైం టేకన్ అంటే వాస్తవంగా పనిచేసేటువంటి గంటలు. ఎన్ని గంటలు పనిచేశాడు 40 hours. ఆర్ ఈజ్ ఈక్వల్ టు అవర్లీ రేట్. అవర్లీ రేట్ అంత ఇక్కడ 1.60. ఎస్ అంటే ఏంటి స్టాండర్డ్ టైం ప్రామాణిక కాలం ఎంత అది 50 hours. ఎస్ మైనస్ టీ అంటే టైం సేవ్డ్ మిగిల్చిన కాలం. ఇక్కడ మిగిల్చిన కాలం ఎంత వస్తుంది 50 - 40 ఎంత అది 10 hours. ఓకే. అప్పుడు ప్రిన్సిపల్ అప్లై చేయండి. ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు 40 into 1.60 ప్లస్ 50 - 10/50 into 40 into 1.60. అప్పుడు 64 ప్లస్ 10/100 into 64. అప్పుడు 64 ప్లస్ 12.80 అంటే అప్పుడు 76.80. ఓకే. ఈ విధంగా మనకి లేబర్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. అంటే లేబర్లో మనకి రెండు ఉంటాయి. ఒకటి టైం రేట్ సిస్టము, రెండోది పీసీ రేట్ సిస్టమ్. అంటే కాలాన్ని అనుసరించి ఒకటి వేజ్, రెండోది పీసీ రేట్ ప్రకారం అంటే యూనిట్ ప్రకారంగా మనం రేట్ అనేది నిర్ణయిస్తున్నాం. టైం ప్రకారంగా నిర్ణయించినప్పుడు మనకి ప్రీమియం బోనస్ ప్లాన్లు అనేవి వస్తాయి. దాంట్లో రెండు ఉన్నాయి. ఒకటి హాల్సే ప్రీమియం ప్లాన్, రెండోది రామన్ ప్రీమియం ప్లాన్. అలాగే పీస్ రేట్ సిస్టంలో మనకి రెండు ఉన్నాయి. ఒకటి టైలర్ డిఫరెన్షియల్ పీస్ రేట్ సిస్టమ్, రెండోది మెర్రిక్ మల్టిపుల్ పీస్ రేట్ సిస్టమ్. ఓకే. వీటిలోనే మనకి కొన్ని ఈ మిస్లేనియస్ కొన్ని వదిలేసిన ప్రాబ్లం ఏమైనా ఉంటే అవన్నీ మిస్లేనియస్ కింద ఇక్కడ మనకి చేస్తాం అనమాట. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఓవర్ హెడ్స్ ఇది కూడా యూనిట్ 3లోనే ఉంటుంది. నెక్స్ట్ క్లాస్లో ఓవర్ హెడ్ మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే. ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.